హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కర్ణాటకలో ఉన్న శృంగేరి టెంపుల్కి వచ్చామండి. నిన్న దర్శనం చేసుకున్నాం. పొద్దుట 6ంటికి మళ్ళీ దర్శనానికి వచ్చాము. అమ్మవారి దగ్గర దర్శనం అయ్యింది. అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. 2 కళ్ళు చాలవండి అమ్మవారిని చూడటానికి. వీలు కుదిరినప్పుడు ఎంత వీలు కుదిరితే అంత మీరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నా ఆశ. అది వచ్చి ఆ టెంపుల్, ఆ దేవస్థానము విద్యాశంకర దేవస్థానము. ఫుల్ హోయసాల స్టైల్ పెట్టిన టెంపుల్. ఎంత అందంగా అద్భుతంగా ఉందోనండి. లోపల వెళ్ళి చూడాల్సిందే, మాటల్లో చెప్పలేము, అంత అద్భుతంగా ఉంది. ఆ తర్వాత అమ్మవారు శారదాంబ సన్నిధి. ఎంత అందమైన అమ్మవారు, అసలు చెప్పలేమండి. ఆవిడ మహా అందంతో ఆ కళ్ళు ఇది మనం చూడటానికి మన 2 కళ్ళు చాలు. అమ్మవారిని వదిలి రావాలే అనిపించలేదు. నేను ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాను. తర్వాత ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే గోపురం గురించి. అసలు గోపురం ఎంత అందంగా ఉందో చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో 3-4 సార్లు దర్శనం చేసుకుని వదలాలనే అనిపించట్లేదు అనమాట టెంపుల్ ని. ఆదిశంకరాచార్యులు నడిచినాము ఈ భూమి మీద, మనం కూడా వచ్చి దర్శనం చేసుకున్నామేనే అనే ఒక ఇది చాలా పులకింతగా ఉందన్నమాట. ఇట్స్ రియలీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, నో వర్డ్స్ టు సే. పక్కనే తుంగభద్ర రివరు, అందంగా ఉందో ఆ చుట్టూ ఆ గ్రీనరీ, ఇది అంతా ఆ ఎదురుగుండా కనిపించేది మట్టు, శంకర్ మట్టు. దానికి కూడా మేము నిన్న నైట్ వెళ్ళామండి. అంత బాగుంది. అక్కడ చంద్రమౌళీశ్వర ఆరాధన, అర్చన అవన్నీ జరుగుతాయి, పూజ జరుగుతూ ఉంటుంది. దానికి కూడా మేము నిన్న వెళ్ళొచ్చాము. చాలా బాగుంది, చాలా చాలా అయితే బాగుంది. మీరు వాళ్ళు తప్పకుండా వచ్చి శారదాంబ వాళ్ళని దర్శనం